జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఏం మాట్లాడుతున్నావు మనీషా? అది అర్థం చేసుకోకుండా లక్ష్మిని మిత్రకి ఒక రక్షకురాల్లా, లక్ష్మిని ఇంటికి దేవతలా అనవసరమైన విలువనిచ్చి ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఆలోచిస్తూ ఉంటే మనీషా చెప్పింది కరెక్టే అనిపిస్తోందక్క. దీక్షితులు గారు చెప్పిన దాని ప్రకారం లక్ష్మి మన ఇంట్లో ఉంటే మిత్రకి ప్రమాదం రాదు. కానీ లక్ష్మి ఉన్నప్పుడు మాత్రమే మిత్రకి ప్రమాదం రావడం జరుగుతుంది. దాని నుంచి మిత్ర ఏదో ఒక విధంగా కష్టపడి బయటపడుతున్నాడు. ఇందులో లక్ష్మి గాని, లక్ష్మి జాతకం గాని మిత్రని ఏ విధంగా కాపాడుతుంది? ఇన్ని రోజులు దీక్షితులు గారు చెప్పింది బ్లైండ్ గా నమ్మేసి లక్ష్మి మీద అపారమైన నమ్మకాన్ని పెంచుకున్నారు. కానీ ఇలా డీప్ గా ఆలోచిస్తే ఎవరి వల్ల అయితే మేలు జరుగుతుందని అనుకుంటున్నారో వారి వల్లే కీడు జరుగుతోందని మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఏంటి మనీషా, నువ్వు చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నావా? సరే ఆంటీ, నేను చేసింది తప్పా ఒప్పా, అది కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నానా లేదా అనేది తర్వాత ఆలోచిద్దాం. కానీ అసలు లక్ష్మి మిత్రకి మేలు చేస్తుందా కీడు చేస్తుందా అనే దాని గురించి ఆలోచించండి. ఎందుకంటే మళ్ళీ లక్ష్మి అనే అణుబాంబును తీసుకొచ్చి మిత్ర జేబులో వేస్తారా, లేక ఆ అపాయం నుంచి మిత్రని దూరంగా ఉంచాలి అని మీరే నిర్ణయించుకోవాలి. కాబట్టి జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.